అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. నేను మీ శ్రేయోభిలాషి బ్రదర్ అన్వర్. ఈరోజు మనం ఈద్ రోజు తప్పక పాటించవలసిన 10 సున్నతుల గురించి తెలుసుకుందాం. సోదరులారా, ఈద్ అనేది కేవలం ఉత్సవం మాత్రమే కాదు, అది అల్లా పంపిన ఒక పెద్ద బహుమతి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పిన ఈ సున్నతులు తెలుసుకొని మనము ఎక్కువ పుణ్యాన్ని సంపాదించుకోవచ్చు. ఈరోజు మనము ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పినటువంటి ముఖ్యమైన 10 సున్నతుల గురించి తెలుసుకుందాం. చివరి సున్నతు చాలా ముఖ్యమైనది, పూర్తి వరకు చూడండి. మొదటిది, ఫజర్ తర్వాత ఈద్గాకు తొందరగా వెళ్ళడం. ఈద్ రోజున ఈద్గాకు తొందరగా వెళ్ళాలని ప్రవక్త వారు సూచించారు. సునన్ ఇబ్న్ మాజా హదీస్ నంబర్ 1293. అల్లా యొక్క ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా తెలియజేశారు. ఈద్ రోజు ఈద్గాకు తొందరగా వెళ్ళాలని ప్రవక్త వారు తెలియజేశారు. కాబట్టి మీరు కూడా ఈద్ రోజు ఈద్గాకు తొందరగా వెళ్ళి అల్లా స్మరణ చేస్తూ ఉండాలి. రెండవ హదీసు, ఈద్గాకు వెళ్ళే ముందు ఏదన్నా ఖర్జూరము తిని వెళ్ళడము. ఈదుల్ ఫిదర్ అంటే రంజాను రోజు ఈద్గాకు వెళ్ళే ముందు ప్రవక్త వారు ఖర్జూరపు తిని వెళ్ళేవారు అని మనకు తెలుస్తుంది. సహీ బుఖారీ హదీస్ నెంబర్ 953. ఈదుల్ ఫితర్ రోజు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఖర్జూరపు తిని వెళ్ళేవారు. ఆ ఖర్జూరపులు బేసి విషమ సంఖ్యలో ఉండేవి. అంటే ఈద్గాకు వెళ్ళే ముందు ఖర్జూరపు తిని వెళ్ళాలి అని మనకు ఈ హదీసు ద్వారా తెలుస్తుంది. మూడవ హదీసు, ఈద్గా రోజు గుసుల్ స్నానం చేయడము మరియు కొత్త బట్టలు లేదా పరిశుభ్రమైన బట్టలు వేసుకోవడము. ఈద్గాకు వెళ్ళే ముందు పవిత్రంగా ఉండడం అలవాటు ప్రవక్త వారు సూచించినటువంటి అలవాటు. ఈద్గాకు వెళ్ళే ముందు మనము పరిశుభ్రంగా ఉండాలి. ముస్నద్ అహ్మద్ హదీస్ నంబర్ 1906. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈద్గాకు వెళ్ళే ముందు గుసుల్ స్నానం చేసేవారు, పరిశుభ్రమైన కొత్త బట్టలు వేసుకునేవారు. అంటే ఈద్గాకు వెళ్ళే ముందు పరిశుభ్రమైన బట్టలు లేదా కొత్త బట్టలు వేసుకోవాలి, ఉసూలు స్నానం చేయాలి అని మనకు ఈ హదీసు ద్వారా మనకు తెలుస్తుంది. కాబట్టి మనం కూడా ఈద్గాకు వెళ్ళే ముందు ఈ విధంగా ఈ సున్నత్ను పాటించాలి. నాలుగవ హదీసు, అత్తరు లేదా సుగంధ ద్రవ్యాలను వాడడం. సునన్ ఇబ్న్ మాజా హదీస్ నెంబర్ 3568. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు పరిశుభ్రంగా ఉండడము, సుగంధ ద్రవ్యాలను వాడడము అనేటివి మనకు సూచించారు. అంటే ఈద్గాకు వెళ్ళేటప్పుడు కానీ లేకపోతే జుమ్మా నమాజ్కు వెళ్ళేటప్పుడు కానీ అత్తరు అటువంటివి సుగంధ ద్రవ్యాలను, అత్తరు ఇటువంటి మంచి స్మెల్ వచ్చేటివి వేసుకొని వెళ్ళాలి. ఏవైతే అత్తరు వేసుకుంటారో అది ఇతరులకు ఇబ్బంది కలగనటువంటి విధంగా కూడా ఉండాలి. ఎందుకంటే కొన్ని అత్తర్లలో కొంతమందికి డస్ట్ ఎలర్జీ అటువంటివి ఉంటాయి. వాటిని కూడా దృష్టిలో పెట్టుకొని మనము అత్తరు అటువంటివి వేసుకోవాలి. ఐదవ హదీస్, ఈద్ రోజున తక్బీర్లను ఎక్కువగా చదవడము. ఈద్ రోజు అల్లాహను గొప్పగా స్మరించడము ముఖ్యమైన విషయం. ఈద్ రోజు అల్లాహను గొప్పగా స్మరించడము గొప్ప సున్నత్. ఈ విషయం సూరే బఖరా 2వ అధ్యాయము 185వ వాక్యం చూస్తే, అల్లాహను గొప్పగా స్మరించండి, దానివల్ల మీరు కృతజ్ఞులవుతారు. ముఖ్యంగా తక్బీర్లను చదవడము ఎక్కువగా చేయాలి. ఈద్ రోజున ముఖ్యంగా తక్బీర్ చదివే విషయము, అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ లా ఇలాహా ఇల్లల్లాహు అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ వలిల్లాహిల్ హమ్దు. ఈ తక్బీర్ను ఈద్ రోజు ఎక్కువగా పఠించాలి. ఆరవ హదీసు, ఈద్గాకు వెళ్ళేటప్పుడు ఒక మార్గం గుండా వెళ్ళి వేరొక మార్గం కూడా రావడము. సహీ బుఖారీ హదీస్ నంబర్ 986 ప్రకారము ఎప్పుడైతే మనం ఈద్గాకు వెళ్తామో ఒక రోడ్డు గుండా ఒక మార్గం ద్వారా వెళ్తూ తిరిగి వచ్చేటప్పుడు వేరే మార్గం ద్వారా రావాలని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సూచించారు. కాబట్టి మనము ఈద్గాకు వెళ్ళేటప్పుడు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈద్గాకు వెళ్ళేటప్పుడు ఒక మార్గం ద్వారా వెళ్ళి వచ్చేటప్పుడు వేరే మార్గం ద్వారా రావాలి. ఏడవ హదీసు, ఈద్ రోజు ఒకరినొకరు పలకరించుకోవడము, స్నేహాన్ని పెంచుకోవడము. సునన్ అల్ తిర్మిది హదీస్ నెంబర్ 1956 ప్రకారము ఈద్ రోజున విశ్వాసులతో చిరునవ్వుతో పలకరించడం కూడా ఒక మంచి పనే. కాబట్టి ఈద్ రోజున మనం ఒకరికొకరు ఈద్ ముబారక్ చెప్పుకోవడము, విషెస్ చెప్పుకోవడము, సంతోషంగా ఉండాలి అని మనకు ఈ హదీస్ ద్వారా తెలుస్తుంది. 8వ హదీసు,
సమాజ శ్రేయస్సు కోసము మనము దువాలు చేయడము. సహీ ముస్లిం హదీస్ నెంబర్ 885 ప్రకారము ఈద్ రోజున ప్రజలు అల్లాహను ప్రార్థించడానికి ఒక దగ్గర సమావేశమవుతారు. అంటే ఈ పవిత్రమైన రోజున అల్లాహతో దువా చేయాలి. ఏమని అంటే సమాజ శ్రేయస్సు కోసము, మన కుటుంబీకుల కోసము, మన ఫ్రెండ్స్ కోసము, అందరి కోసము మనము దువా చేయాలి, ప్రార్థన చేయాలి. హదీస్ నెంబర్ 9, ఈద్ రోజున ఎక్కువగా దాన ధర్మాలు, ఫిత్రా దానం చేయాలి. ఈద్ రోజున ఎక్కువగా దాన ధర్మాలు అంటే ఫిత్రా దానం, సదఖా దానాలు ఎక్కువగా చేయాలి. సహీ బుఖారీ హదీస్ నెంబర్ 1504 ప్రకారము ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈద్గాకు వెళ్ళే ముందు ఫిత్రా దానము చేసేవారు. అంటే ఈద్ రోజున పేదల కోసము పేదలకు దానాలు చేయాలి అని మనకు ఈ హదీసు ద్వారా తెలుస్తుంది. కాబట్టి మనం కూడా ఈద్కు వెళ్ళే ముందు పేదలకు సహాయం చేస్తూ వెళ్ళాలి. 10వ సున్నత్, హుషారుగా సంతోషంగా ఈద్ను జరుపుకోవాలి. సునన్ ఇబ్న్ మాజా హదీస్ నెంబర్ 1850 ప్రకారము ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈద్ రోజు సంతోషంగా ఉండడానికి మరియు కుటుంబ సభ్యులతో గడపడానికి ప్రోత్సహించేవారు. అంటే ఈద్ ఉంది కదా, సెలవు ఉంది కదా అని అటు ఇటు తిరగకుండా, సినిమాలు షికార్లకు వెళ్ళకుండా మన కుటుంబ సభ్యులతో కాలం గడపాలి అని మనకు తెలుస్తుంది. 11వ సున్నత్, ఈద్ రోజు కుటుంబంతో గడపడము, వారికి సంతోషాలను ఇవ్వడము. 11వ సున్నత్, ఈద్ రోజు కుటుంబంతో గడిపి సంతోషాలను పంచడం. సునన్ అన్నసాయి హదీస్ నెంబర్ 1556 ప్రకారము ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈద్ రోజు కుటుంబ సభ్యులతో కాలం గడుపుతూ పిల్లలకు బహుమతులు ఇచ్చేవారు. కాబట్టి మనం కూడా ఈద్ రోజు కుటుంబ సభ్యులతో కాలం గడుపుతూ చిన్నపిల్లలకు వాళ్ళకి ఎంకరేజ్ చేయడానికి, వాళ్ళను సంతోషపెట్టడానికి బహుమతులు కూడా ఇవ్వాలి. 12వ సున్నత్, పేదల పట్ల, అనాథల పట్ల ప్రేమను చూపించడం. ముస్నద్ అహ్మద్ హదీస్ నెంబర్ 2348 ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు పేదవారితో, అనాథలతో, వారితో ప్రేమగా ఉండేవారు, వారితో కూడా కాలం గడిపేవారు. అంటే దీని ద్వారా తెలిసేది ఏంటంటే పేదల పట్ల, అనాథల పట్ల మనం ప్రేమను చూపించాలి అని మనకు దీని ద్వారా తెలుస్తుంది. 13వ హదీస్, ఇతరులతో శాంతి, స్నేహభావాన్ని పెంపొందించడం. సహీ ముస్లిం హదీస్ నెంబర్ 2564 విశ్వాసులు పరస్పరం ప్రేమతో ఉండాలని, మనస్పర్ధలు ఈద్ రోజున మనస్పర్ధలను తొలగించాలని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. అంటే ఎవరన్నా ఏదైనా కారణాలతో ఏదైనా గొడవ పెట్టుకున్నా కూడా ఈద్ రోజు అవన్నీ మర్చిపోయి ఒకరికొకరు ప్రేమతో ఉండాలని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సూచించారు. కాబట్టి ఈ ఈద్ అనేది మన మనసులను శుభ్రం చేసేటటువంటి ఒక పండుగ. కాబట్టి ఎవరితోనైనా మిస్అండర్స్టాండింగ్ కానీ ఏమైనా గొడవలు ఉన్నా కూడా ఈద్ రోజులు ఒకరికొకరు క్షమించుకొని ఒకరికొకరు ప్రేమగా ఉండాలి. కాబట్టి సోదరులారా, నేను చెప్పిన ఈ 13 సున్నతులు అందరూ పాటించాలని నేను కోరుకుంటున్నాను. మీరు పండుగ రోజు పాటించేటటువంటి సున్నతులను కామెంట్ రూపంలో తెలియజేయండి. కాబట్టి సోదరులారా, ఈ సున్నతులు అందరూ పాటించి ఎక్కువగా పుణ్యాన్ని సంపాదించాలని నేను అందరితో కోరుకుంటున్నాను.